ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్సల్. ఇది 7th క్లాస్ కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అట్లనే 8th, 9th, 10th హైయర్ అకాడమిక్స్ లో కూడా మీకు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇప్పుడు మనము ఆ కాన్సెప్ట్ ని ఉపయోగించి ఇట్లా L is parallel to M, L is parallel to M and N is transversal, one angle is 86 degrees, find the other angles అన్నట్లు ఇది ఇచ్చాడు అనుకోండి. విధంగా బొమ్మ ఏ విధంగా చేయాలో చూస్తాం. ఇప్పుడు చూడండి, 86 degrees ప్లస్ A ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే ఇవి రెండు కూడా లీనియర్ పెయిర్. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది అంటే 180 మైనస్ 86. చెప్పండి మరి చూద్దాం. సో 10 లో 6 పోతే 4, ఇక్కడ 7 అంటే 17 లో 8 పోతే 9. సో ఏ వాల్యూ ఈజ్ 94 degrees. ఇప్పుడు దీని నుంచే నెక్స్ట్ చూద్దాం. బి వాల్యూ, బి ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే ఇక్కడ 86 degrees అవుతుంది. ఎందుకంటే మనకు ఇవి వచ్చి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అట్లనే యాంగిల్ సి ఎంత అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఏ ఎంత వచ్చింది 94 degrees. ఇవి కూడా ఏంటివి అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. మరి ఇవన్నీ వచ్చాయి కదా. ఇప్పుడే మనకు ట్రాన్స్వర్సల్ తో అసలైన పని అన్నమాట. ఏ విధంగా అంటే చూడండి, G ఈక్వల్ టు N ఈజ్ ట్రాన్స్వర్సల్, G ఈక్వల్ టు 86 degrees. ఎందుకు అంటే 86 ఏమో బయట ఉంది, G ఏమో లోపల ఉంది, రెండు ఒకే వైపు ఉన్నాయి. ట్రాన్స్వర్సల్ కి ఏం యాంగిల్స్ ఇవి? కరెస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ D ఎంత? D ఈక్వల్ టు A ఈక్వల్ టు ఏ ఎంత వచ్చింది 94 degrees. ఇది కూడా ఏం యాంగిల్స్ అంటే కరెస్పాండింగ్ యాంగిల్స్. తర్వాత నెక్స్ట్ మనకు ఈ వాల్యూ ఎంత? అంటే E ఈక్వల్ టు B ఈక్వల్ టు 86 degrees. ఎందుకు అంటే ఇది కూడా కరెస్పాండింగ్ యాంగిల్స్. ఏంటి అన్ని కరెస్పాండింగ్ యాంగిల్స్ అనుకుంటున్నారా? ఇప్పుడు F ఎంత? సో ఇక్కడ F ఎంత అంటే F ఈక్వల్ టు A ఈక్వల్ టు ఏ ఎంత 94 degrees. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇప్పుడు చూద్దాం అన్ని వచ్చినాయో లేదో. ఏ వచ్చింది, బి వచ్చింది, తర్వాత సి వచ్చింది, తర్వాత డి వచ్చింది, తర్వాత ఈ వచ్చింది, తర్వాత ఎఫ్ వచ్చింది, జి ఆల్రెడీ ఉంది. సో అన్ని యాంగిల్స్ ఈ విధంగా కనుక్కోవచ్చు. ఈ మోడల్ ఒక్క 7th క్లాస్కే కాదు, మిగతా హైయర్ అకాడమిక్ క్లాసెస్ కు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు, NMMS కావచ్చు, నవోదయ కావచ్చు, SSC, CGL ఇట్లాంటి DSC ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఒక ఇంపార్టెంట్ మోడల్ అన్నమాట.